ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాకతో వైసీపీ నేతల నోర్లు మూతబడ్డాయి. అప్పట్లో తొడలు చెరిచి విపక్షాల మీదకి దూకుడుగా విరుచుకుపడిన నేతలు ఇప్పుడు కనబడడం లేదు. కేసుల భయంతో కొందరు నేతలు బయటకే రావడం లేదు. కానీ అధికార పక్షంపై రెచ్చిపోతున్నారు అంబటి రాంబాబు. ఇప్పుడు వైసీపీలో వినిపిస్తున్న ఏకైక వాయిస్ అంబటి రాంబాబుదే. ప్రతిదానికి ముందుకొస్తూ అటు ప్రభుత్వాన్ని ఇటు కూటమి పార్టీలను తనదైన శైలిలో విమర్శిస్తున్నారు రాంబాబు. ఈ నేపథ్యంలో అంబటి ధీమా ఏంటి? లెట్ us watch the story. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తర్వాత వైసీపీ నేతలు నోర్లు మూతపడ్డాయి. అధికారంలో ఉన్నప్పుడు తమకేంటని విర్రవీగిన నేతలు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. నోటికొచ్చినట్లు మాట్లాడిన నేతలు మౌనం దాల్చారు. మాజీ మంత్రులు కొడాలి నాని ఇప్పుడు ఏమీ మాట్లాడడం లేదు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. రోజా అప్పుడప్పుడు అలా వచ్చిలా వెళ్లిపోతున్నారు. నిన్నటి వరకు కొద్దో గొప్పో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని కేసుల భయంతో ఎక్కడ దాక్కున్నారో తెలియడం లేదు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పూర్తిగా చల్లబడిపోయారు. మరో మాజీ మంత్రి జక్కంపూడి రాజా సైలెంట్ అయ్యారు. వైసీపీ ఓడిపోవడానికి జగన్ చుట్టూ ఉన్న కోటరిని అని ఎన్నికల అనంతరం మీడియా ముందు ధైర్యంగా మాట్లాడింది జక్కంపూడి రాజానే. మరోవైపు కొంతమంది ముఖ్య నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇటీవల భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా పార్టీని వీడారు. 2019 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ని ఓడించి సంచలనం సృష్టించారు గ్రంథి. ఇలా ఒక్కొక్కరు సైడ్ అవుతుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం అధికార పక్షంతో ఢీకొడుతున్నారు. దీంతో వైసీపీలో వినబడుతున్న ఒకే ఒక గొంతు అంబటిదే అనే ముద్ర పడింది. మొదటి నుంచి అంబటి రాంబాబు వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు. 1989 నుంచి రాజశేఖర్ రెడ్డి వర్గంలో కీలకంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్కు విధేయుడుగా మారారు. పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీ కోసం తనవంతు కృషి తాను చేశారు. దీనికి కృతజ్ఞతగా జగన్ సైతం రాంబాబుకు టికెట్ కేటాయిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ 2019 ఎన్నికల్లో అదే సత్తెనపల్లి నుంచి పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో గెలుపొందిన అంబటి జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. పార్టీకి మౌత్ పీస్గా అంబటి వ్యవహరించారు. ఇంకా వ్యవహరిస్తూనే ఉన్నారు. అంబటి ఒక్కడే ఎందుకిలా చేస్తున్నారని ఈ సందర్భంగా సామాన్య జనానికి సైతం సందేహాలొస్తున్నాయి. న్యాయశాస్త్రం చదివిన అంబటి మొదటి నుంచి మంచి వాగ్ధాటి కల నేత. దీంతో పార్టీ ఎదుగుదలకు తనవంతు కృషి చేశారు. ఇప్పటికీ తానే పార్టీ కోసం అధికార పక్షంతో పోరాడుతున్నారు. విమర్శలు చేసినా ఆరోపణలు చేసినా అంబటి చాలా క్లారిటీతో చేస్తారు. మీడియా సమావేశాల్లోనూ విలేకరుల ప్రశ్నలు తగిన సమాధానాలు చెబుతారు. వాగ్ధాటితో పాటు విషయ పరిజ్ఞానం ఉండడంతో పార్టీ గొంతుకగా మారారు. పైగా అందరి మాదిరి అంబటిపై కేసులు లేవు. గత 2024 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో ఓటమి చెందారు. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు నమోదైతే అంబటి రాంబాబు కూడా సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యకర్తల తరపున పోరాటానికి సిద్ధమంటున్నారు. దీంతో వైసీపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత ఆ స్థాయిలో కార్యకర్తల అభిమానాన్ని అంబటి దక్కించుకుంటున్నారు. 6 నెలల క్రితం వరకు తమకు తిరుగులేదన్నట్టు వ్యవహరించిన వైసీపీ నేతలు గత 6 నెలలుగా అస్సలు బయటకు రావడమే మానేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో అనే భయం వైసీపీ సీనియర్లలో స్పష్టంగా కనిపిస్తోందని తెలుస్తోంది. ఏదైనా అధినేత జగన్ చూసుకుంటారు, తమకెందుకు లేనిపోని గొడవంటూ తప్పించుకుంటున్నారు. ఒకరిద్దరు మాజీ మంత్రులు తప్ప మిగిలిన నేతలెవరూ నోరు మెదపడం లేదు. ఇలాంటి సమయంలో కార్యకర్తలకు అండగా ఉండేందుకు మాజీ మంత్రి అంబటి చొరవ తీసుకోవడం విశేషమని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అనేక వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశించారు. ఇసుక, మద్యం, బియ్యం, భూ రికార్డుల మార్పులు వంటి వాటిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా
మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే ఈ కేసుల్లో నాయకులు అంతా తలో దిక్కు పారిపోతే కార్యకర్తలు మాత్రం అరెస్ట్ అయ్యారు. డబ్బు బలంతో నాయకులు ముందస్తు బెయిల్ తెచ్చుకుని దర్జాగా తిరుగుతున్నారు. దీనిపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులతో పార్టీ అల్లాడిపోతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ కేసులు, అరెస్టులు జరుగుతున్నా స్థానిక నేతలు పెద్దగా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. కానీ మాజీ మంత్రి అంబటి మాత్రం ఈ విషయంలో అందరికంటే భిన్నంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి బాసటగా నిలుస్తున్నారు. అంబటి మాటల్లో బూతులు ఉండవు. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెబుతారు. సోషల్ మీడియా కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారిని రోజుల తరబడి అరెస్టులు చూపించకపోవడం వల్ల కార్యకర్తలు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న అంబటి తమ కార్యకర్తలపై ఆధారాలుంటే అరెస్ట్ చేయొచ్చని, చట్ట ప్రకారం అన్ని జరగాలని చెప్పి దగ్గరుండి న్యాయ సహాయం చేయడంతో చాలామంది సురక్షితంగా బయటకొచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపైనే కేసులు నమోదు చేస్తుండగా టీడీపీ సోషల్ మీడియాపై ఎందుకు కేసులు నమోదు చెయ్యరంటూ పోరాటం చేశారు అంబటి. దీంతో పార్టీలో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కార్యకర్తలు కష్టాల్లో ఉంటే మిగిలిన నాయకులంతా మౌనంగా ఉంటే తమ కోసం అంబటి గర్జించడంతో కార్యకర్తలకు ఓదార్పు దక్కింది. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా వైసీపీలో తొలి నుంచి గుర్తింపు తెచ్చుకున్న అంబటి ఇప్పుడు తనదైన శైలితో వైసీపీ కార్యకర్తల అభిమానాన్ని పొందుతున్నారు. చూడాలి మరి ముందు ఎలా ఉంటారో.